హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు అయితే నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదండి. కొంచెం బాగా జలుబు చేసి ఫీవర్గా ఉంది. కాకపోతే చాలా రోజులైంది వీడియో పెట్టక, వీడియోస్ అప్లోడ్ చేద్దామన్నట్టుగా వాయిస్ అయితే ఇస్తున్నాను. వీడియోస్ అయితే కొంచెం షూట్ చేశాను కానీ ఒకటే దగ్గు వచ్చేస్తుంది అనమాట వాయిస్ చెప్తుంటే, అందుకని ఆపేసాను వీడియోస్ కూడా. ఇంకా అస్సలు బాగాలేదని ఇంట్లో అసలు లేవగానే కొంచెం నోట్లో వాటర్ వేసుకొని పుక్కిలిచ్చేసి కాఫీ పెట్టుకుందాము కానీ కొంచెం అల్లం వేసేసి అల్లం పాలన్న తాగుదామనేసి పాలైతే స్టవ్ మీద పెట్టాను, మరిగిపోయాయి. ఆ తర్వాత కొంచెం గ్లాసులో అల్లం దంచుకొని ఆ వేడి వేడి పాలు అల్లంలో వేసానండి. అంతా కూడా వితిన్ సెకండ్స్లో మొత్తం చూసారు కదా పెరుగులాగా అయిపోయాయి. ఎందుకో తెలియదు, ఎన్నోసార్లు అల్లం పాలల్లో వేసేసి మరిగించాను, అసలు ఏమీ అవ్వలేదు. కానీ ఈరోజు ఎందుకో తెలియదు, అది నాకు ఎక్కువ ఘాటు తెలియాలి అన్నట్టుగా నేను డైరెక్ట్గా అల్లంలో పాలు వేసేసాను. ఇంతకుముందు కూడా వేసాను అలాగా, కానీ ఎప్పుడూ అలా జరగలేదు. ఈసారి మాత్రం పాడైపోయాయి పాలు కాంచినప్పుడు బాగానే ఉన్నాయి, దీంట్లో వేసేసరికి పాడైపోయాయి. ఇంకా సరే అని అది పడేసి మళ్ళీ పాలు కాంచేసి కొంచెం అయితే కాఫీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలైతే ఇంకా లేగవలేదనమాట. ఇంకా వాళ్ళకు లేచిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం అల్లం పాలు ఇద్దాం అనుకున్నాను, కానీ ఇదైతే ఇలాగ అయిపోయింది. ఇంకా నాకైతే టిఫిన్కి ఈరోజు ఇడ్లీ దోశకి ఏమీ లేదండి. అందుకని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా కొంచెం జావ అయితే చేశాను. నైట్ అన్నం అయితే మిగిలిపోయింది. నాకు ఏ టిఫిన్ చేసే ఓపిక అయితే లేదనమాట. ఉగ్గాని ఇట్లా ఏదైనా చేద్దామన్నా అంత ఓపిక లేదు, అసలు ఫుల్ ఫీవర్గా ఉందనమాట. అందుకని ఇంక ఇట్లా కొంచెం రైస్ ఉంటే జావ చేసేసి అందులోనే ఈ అన్నము పెరుగు అంతా కలిపేస్తున్నాను. మామూలుగా అయితే నైటే మజ్జిగ జిలిగి పెట్టేసి అవి మార్నింగ్ జావలో కలుపుకుంటే టేస్ట్కు బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. కాకపోతే ఇంకా నాకు నైట్ అంత ఓపిక లేదనమాట. నైట్ కూడా నేనైతే జస్ట్ పాలు తాగేసి పడుకునేసాను టాబ్లెట్లు వేసుకొని. అంతా డల్గా అయిపోయాను అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా జావలో ముందుగా రైస్ ఉంది కదా, ఆ రైసు పెరుగు సాల్ట్ అంతా వేసేసి కలిపేసుకుంటున్నాను. చేత్తో కలపడం ఇష్టం లేకపోతే స్పూన్తోనైనా కలిపేసుకోవచ్చు. కాకపోతే నేను గట్టిగా ఉన్న పెరుగు వేసాను కదా, గడ్డ పెరుగు, అది కలవడానికి చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందని చెప్పేసి ఇంక నేనైతే ఇలా కలుపుతున్నాను అనమాట. అలా కలిపితే అన్నం ఎక్కడైనా ఉండలు ఉన్నా లేకపోతే పెరుగు గడ్డలుగా ఉన్నా కూడా బాగా నలిగిపోయి మంచిగా మిక్స్ అవుతుందని చెప్పేసి అలా కలుపుతున్నానండి. ఇంకా కొంచెం జావ అయితే పక్కన పెట్టేశాను, చూసారు కదా. అది ఒకవేళ సరిపోకపోతే అందులో కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసేసి తాగేసేయచ్చు అన్నట్టుగా. మళ్ళీ అంతా ఈ విధంగా చేయి పెట్టి కలిపేసామంటే మధ్యాహ్నానికి అట్లా ఉన్నా కూడా పాడైపోతుంది, అంటే వాటర్ లాగా అయిపోతుంది, విరిగిపోతుంది అనమాట. అందుకని ఇంకా నేను అలా కలపలేదు. వేడన్నంతో గిన్నె కలిపేసుకొని జస్ట్ అలా పక్కన పెట్టేస్తే ఉంటుందండి. మనం వేసింది చల్లన్నం కదా, ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికో నైట్కో ఉండాలన్నా కూడా కష్టం, ఉంచడం కూడా అంత మంచిది కాదు చేయబెట్టి ఇంతసేపు కలిపిన తర్వాత. అందుకని జావ అయితే పక్కన పెట్టేశాను. నాకు కొంచెం బాగాలేదు కదా, ఎప్పుడైనా కొంచెం ఆకలిగా అనిపించినా లేదంటే మధ్యలో ట్యాబ్లెట్లు వేసుకోవాలనిపించినా సరే ఇది తీసేసుకొని వేసేసుకుంటాను. కొంచెం ఆ జావ తాగేసి ఒక గ్లాసు వేసుకున్నామంటే నీరసం రాకుండా ఉంటుంది. మనం ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు అన్నం తినాలనిపించలేదని అలాగే వేసుకున్నామంటే కూడా అది ఇంకా ప్రాబ్లం అయిపోతుందన్నమాట. కానీ ఇంట్లో నిజంగా మెయిన్ వంట పని చేసే వాళ్ళకి ఒకరోజు బాగలేదు అంటే మాత్రం ఆ ఇల్లు కుక్కల దొడ్డి కంటే దారుణంగా అయిపోతుందండి. అది ఈరోజు నేనే చూశాను మా ఇంట్లో ప్రత్యక్షంగా. నాకు ఫీవర్ వచ్చి అక్కడ పడున్నానా, మా వారికేమో ఆఫీస్కి సెలవు లేదు, తన పని తనది, పాపం ట్యాబ్లెట్స్ అవి తెచ్చిచ్చేసి పిల్లలకి టిఫిన్ తెచ్చుకోండి పక్కనే అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా వెళ్ళిపోతే నేను అలా పడుకుని పోయానండి. 11 వరకు లెగవలేదు ముందు రోజైతే. మా పిల్లలైతే విసురుకుంటూ ఉన్నారు. నాకు చాలా బాధ అనిపించింది, వాళ్ళకి టైంకి టిఫిన్ కూడా చేసి పెట్టలేకపోయానని. ఇంకా నేను కలుపుతూ ఉన్నాను వీడియో తీసుకుంటూ. వీళ్ళిద్దరు ఫాస్ట్గా తాగేసి వెళ్ళి పడుకున్నారు కూడా. లక్కీ వాళ్ళ డాడీ ఏదో ఫోన్లు పేపర్లు చదువుతున్నారు వాళ్ళు. ఇంకా జెస్సీ నేనైతే తింటూ ఉన్నాను. ఇక్కడ నోరంతా చేదుగా ఉంది టాబ్లెట్లు వేసుకునేసరికి. జావ అయితే నిజంగా అస్సలు తాగాలనిపించట్లేదండి. అందుకని కొంచెం నిమ్మకాయ పచ్చడి అయితే వేసుకున్నాను. అదైతే పుల్లగా కారకారంగా బాగుంటుంది కదా, అందుకని కొంచెం నిమ్మకాయ పచ్చడి వేసుకున్నాను. జెస్సీ ఏమో ఆవకాయ పచ్చడి అనుకొని వేయమనిందా, నిమ్మకాయ పచ్చడి అనేసరికి టేస్ట్ చూసి వేసుకుంటా అని చెప్పి ఒకసారి టేస్ట్ చూసి తర్వాత వేసుకుందనమాట బాగుంది అని. ఇంకా నిమ్మకాయ పచ్చడి అయితే నాకు నాన్న పంపించారండి, అమ్మ పంపించింది ఇంటి దగ్గర నుంచి. మొన్న నాన్న వచ్చేటప్పుడు తెచ్చారనమాట.
ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత స్కూల్ కూడా రీఓపెన్ దగ్గరికి వస్తుంది కదండి. ఇంకా స్కూల్ తెరుస్తారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా ఎప్పుడో బ్యాగులు యూనిఫామ్స్ అంతా తీసి పైన పెట్టేస్తాను. ఇంకా అవన్నీ ఒకసారి తీసి నీట్గా ఉన్నాయేమో ఎండలో పెట్టేస్తున్నాను, కొంచెం దుమ్ము పట్టినాయేమో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ లంచ్ బ్యాగ్లు అయితే తీసి ఒకసారి దులిపాను, మంచిగానే ఉన్నాయి, అన్నీ పురుగులేం పట్టలేదు. అందుకని ఒకసారి ఎండలో పెడదామన్నట్టుగా బయట పెట్టేశాను. ఇంక ఎంత ఓపిక లేకపోయినా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. స్కూల్కి అయితే వచ్చేసామండి ఈరోజు. బుక్స్ తీసుకోవాలి, బుక్స్ వచ్చాయంట. బుక్స్ తీసుకెళ్ళండి సార్, అందరూ వచ్చారంటే అయిపోతాయని చెప్పేసి సార్ వాళ్ళు అందరికీ మెసేజ్లు పెడతానే ఉన్నారు, 1 మంత్ నుంచి పెడతానే ఉన్నారు. కాకపోతే మాకు పిల్లలు ఇక్కడ లేరు కదా, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి యూనిఫామ్స్ అన్నీ ఒకసారి తీసుకుందామని వెళ్ళలేదు. ఈరోజు అయితే వెళ్ళి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే బుక్స్ అయితే తీసేసుకుంటున్నాము. నాకు అనిపించింది ఈ బుక్స్ అన్నీ చూసిన తర్వాత పిల్లల్ని గాడిదలాగా బుక్స్ అంతా మోపించడానికి మనం స్కూల్కి పంపిస్తున్నామేమో అనిపించిందండి. ఎన్ని బుక్స్ అంటే బాబోయ్, అసలు అంత డబ్బులు అంతే ఉన్నాయి, బుక్స్ అంతే ఉన్నాయి. ఇవన్నీ చదువుతున్నారా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళు చదవడానికి వెళ్తున్నారో లేకపోతే బరువులు మోయడానికి వెళ్తున్నారో అర్థం కావట్లేదు. మోసన్ని బుక్స్ ఎత్తుకొని 3rd ఫ్లోర్లో 4th ఫ్లోర్ అని ఎక్కేసరికి వాళ్ళు నడుములు పోతున్నాయి, పాపం మోకాళ్ళ నొప్పులు. చిన్న పిల్లలకే నడుముల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఈ ఫోన్లు టీవీలు చూసి కళ్ళు పోతున్నాయి. నిజంగా ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళకు చదువుకోవడానికి ఎన్ని విధాలుగా సోర్స్ ఉన్నప్పటికీ మనతో పోల్చుకుంటే వాళ్ళు అదృష్టవంతులైతే కాదనే చెప్పాలండి. మనం ఫ్రీగా ఉన్న టైంలో ఎన్ని ఆటలాడుకునే వాళ్ళం, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎలాంటి బొమ్మలు లేకపోయినా, పెద్ద పెద్ద ఆట వస్తువులు ఏవి లేకపోయినప్పటికీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పటికి వీళ్ళకి మాత్రం అన్నీ ఉన్న ఏదో లోటు అన్నట్టే ఉన్నారు ఈ పిల్లలు. అలా అనిపిస్తుంది నాకైతే. ఇంకా మా వాళ్ళు అయితే మొత్తం సర్దుకొని ఇదిగోండి వచ్చేస్తున్నారు. లక్కీవి అయితే సగం వచ్చాయి, సగం రాలేదండి. జెస్సీవి అయితే అన్నీ వచ్చేసాయి. మొత్తం అయితే వీటి వరకు దగ్గర 18,500 అయ్యిందండి. ఓన్లీ ఇంతవరకు ఇద్దరి బుక్స్కి 18,500 వరకు అయ్యింది. ఇంకా మిగతా అంతా మనం బయట కొనాలి, అంటే ఇంకా ఎక్స్ట్రా నోట్బుక్స్ ఏమైనా అవసరమైనా సరే అట్లా బయట కొనాల్సిందేనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా వారైతే బండి రిపేర్ ఉందంట, అది రిపేర్కి వెళ్తూ చికెన్ తెచ్చి ఇంట్లో పెట్టేసి వెళ్ళారండి. నాకు ఆ చికెన్ చూస్తేనేమో వామిటింగ్ వచ్చేస్తుంది, అస్సలు వండాలనిపించట్లేదు. కానీ తప్పదు కదా, వండాలి. ఇంకా ఇంట్లో కొత్తిమీర కొంచెం ఉంది కానీ పుదీనా లేదు. సరే కొంచెం తెద్దామన్నట్టుగా పైకైతే వెళ్ళాను. ఆకైతే బాగా ముదిరిపోయింది. ఈ మధ్య 4-5 రోజుల నుంచి పైకి కూడా వెళ్ళట్లేదు, వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదులే అని పైకి వెళ్ళట్లేదు అనమాట. ఆకైతే బాగా ముదిరిపోయింది. ఇప్పుడైతే కొంచెం తెంపుకుందాము, మళ్ళీ వచ్చి ఇంక మిగతాదన్నా తెంపుకొని వెళ్దాంలే అన్నట్టుగా ఇప్పుడు వంటకి ఎంత అవసరమో అంత అయితే తెంపుకొని వస్తున్నాను. ఈ పుదీనా కొంచెం తీసేసి వేరే దాంట్లో నాటుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే బాగా నిండుగా అయిపోయాయి. మట్టి కూడా బాగా టైట్గా అయిపోయింది అనమాట, అంత వేర్లు రావట్లేదు. ఆకైతే పర్లేదు, బాగానే వస్తుంది. కానీ కాకపోతే ఎండలు కదండి, ఆకు అలాగే మరి లేతగా ఉండాలంటే ఉండదనమాట. ఎండలకి కొంచెం బరుసుగా ముదురుగానే అనిపిస్తుంది ఆకు. చూసారు కదా, ఇంతవరకు తీసుకొచ్చాను. ఇంక ఇది ఆకులు తెంపేసి ఆ కాడలు మళ్ళీ గుచ్చామంటే ఒకవేళ వస్తాయి కూడాను. ఇంకా మా వారైతే ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోయారండి. వేరే ఫోన్లో షూట్ చేయాలంటే చూసారు కదా, అక్కడ ఏదో దెయ్యం ఏదో వంట చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకా నా మొహం అయితే నిజంగా పడుకొని అసలు కళ్ళమట్టి నీళ్ళు అవే కారిపోతూనే ఉన్నాయండి. అంత అనీజీగా అనిపిస్తుంది అనమాట. పడుకున్నానంటే కళ్ళమట్టి నీళ్ళు అలా కారిపోతున్నాయి. అసలు అలా ఉంది. నేనైతే ఇంత డల్గా ఎప్పుడూ అవ్వలేదండి. కొంచెం అటుగా ఉన్న ట్యాబ్లెట్ వేసుకుంటే లేచి చేసుకోగలుగుతాను, కానీ ఈ 2-3 రోజుల నుంచి మాత్రం అస్సలు లెగవలేకపోతున్నాను. ఇంకా ముందు రోజు చెల్లి వాళ్ళ కోసం, నాన్న కోసం కజ్జికాయలు చేశాను అనమాట. ఆ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు, అది తర్వాత వీడియోస్లో వస్తుందండి. అది ఇంకా ఎడిటింగ్ చేయలేదన్నమాట. ఇదైతే చెల్లి వాళ్ళు వెళ్ళిన తర్వాత, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫీవర్ వచ్చింది. వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఉంటే పాపతోటి నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ఇబ్బందిగా అంటే పనులు చేసుకోవడానికి కాదు, కానీ నా ఫీవర్ చిన్న పాపగా ఎక్కడ వస్తుందో అన్న భయం అనమాట. ఇక్కడైతే ఒక సైడ్ వంట పెట్టేసి రాగిపిండి కొంచెం వేరే డబ్బాలకి ఎత్తి పెడదామని ఇంకా చిన్న డబ్బాలకంతా ఎత్తి పెట్టేస్తున్నాను. ఈ మధ్య పట్టించుకొని వచ్చానండి రాగిపిండి, బియ్యం పిండి అంతా. ఇంకా అవైతే పెట్టేశాను. చికెన్ కూడా గ్రేవీ చేసి, అంటే గ్రేవీలాగా ఎక్కువసేపు అక్కడ ఉండి చేసే అంత ఓపిక లేక జస్ట్ ఫ్రై లాగా చేసేసానండి. ఇంకా అది తొందరగా అయిపోతుంది అన్నట్టుగా ఆనియన్స్ పోపు పెట్టేసి బయటకు వచ్చేసి, కొంచెం నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంటే బయటకు వచ్చి కూర్చున్నాను. ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగిపోయాయి.
కర్రీ కూడా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంక ఈ బాండీలో ఆయిల్ అలాగే ఉందని చెప్పేసి ఇంకా అది కడగాలి కదా, ఎలాగో కొంచెం సర్లే ఫ్రై చేసేసి, ఎలాగో పులుసు కర్రీ కాదు కదా, ఐరన్ దాంట్లో ఏం కాదు చేద్దాం అనేసి ఈ కడాయిలో చేసేసాను ఫ్రై. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసానండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసేసాను. ఆ తర్వాత చికెను, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా పెరుగు వేసేసి బాగా ఫ్రై అవ్వనిచ్చాను అనమాట. అందులో నుంచి వాటర్ వచ్చేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించేసాను. ఆ తర్వాత ఇదిగోండి ఫైనల్గా కొద్దిగా మళ్ళీ చికెన్ మసాలా, ధనియాల పొడి, మళ్ళీ లైట్గా కారము అన్నీ వేసేసి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ అలా కలుపుతూ వేయించేస్తున్నాను. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వీళ్ళకైతే అన్నం పెట్టేశానండి. ఆ తర్వాత యూనిఫామ్స్, ఇంకా నా పని బాగున్నా బాగాలేకపోయినా నా పని అంటూ నాకు ఉంటుంది కదా. పిల్లలకి స్కూల్స్ అంతా అయిపోయిన తర్వాత, హాఫ్ డే స్కూల్స్ కూడా అయిపోయిన తర్వాత హాలిడేస్లో నేను ఈ విధంగా బట్టలన్నీ ఒకసారి వాష్ చేసి యూనిఫామ్స్ తిరిగేయకుండా మడతలు పెట్టేశానండి. అలాగే పెడతాను నేను, తిరిగేయకుండా మడతలు పెట్టేసి ఇంకొక బ్యాగ్లో పెట్టి పక్కన పడేశాను. ఈరోజు అయితే ఐరన్ ఏమీ చేయలేదు. అప్పుడు నార్మల్గానే ఎలాగో మళ్ళీ వాష్ చేసి ఐరన్ చేయాలి కదా అని అప్పుడైతే ఐరన్ చేయలేదు. ఈరోజు అయితే ఈ విధంగా మళ్ళీ వాష్ చేసుకుంటున్నాను. కొంచెం బ్యాగ్లో పెట్టాను కదా, కొంచెం ముక్క వాసన వస్తున్నాయి ఈ వర్షాలకి అట్లా, అందుకని మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఐరన్ చేసుకున్నామంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పటికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. యూనిఫామ్స్, సాక్స్లు, నాప్కిన్స్ అంటే లంచ్ బాక్స్కి పెట్టే నాప్కిన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ విధంగా వాష్ చేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందర ఇలా చిన్న చిన్న ఏర్పాట్లు ఏమైనా సరే మనం చేసుకోవాల్సిన పనులు కొంచెం ముందుగానే చేసుకున్నామంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది, అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళకైతే బుధవారం అంటే 12th నుంచి స్కూల్ అంట, అందుకని నేను ముందుగానే ఈ పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుంటున్నాను. బట్టలు మిషన్లో వేసి షూ క్లీన్ చేద్దామని బయటకు వచ్చానండి. ఒకసారి షూ ఇక్కడ పెడుతున్నానా, కోతులు ఒక్కసారిగా వచ్చేసాయి. వర్షం పడింది తల్లో ఎన్నున్నాయో తెలుసా లక్కి. వస్తున్నాయి, నాకు భయం వేస్తుంది ఫస్ట్. నువ్వు హాయ్ చెప్పకురా, ఆడికి ఎంత పెద్ద ఫ్రెండ్లీగా ఉరుకుతుంది. వీడియో తీస్తున్నానని లక్కీ అయితే నన్ను అరుస్తూనే ఉన్నాడు. పడిపోవులే, ఇవి దూకుతున్నాయి కానీ బిస్కెట్ అంటా ఉంది. ఎటు అదే బిస్కెట్ తింటుంది. లడ్డుగా అయిపోయిందంట. అది ఏడొకటి వచ్చింది చూడు. వీడు ఉన్నాయిరా ఇంకా, అదిగో చెట్లలో ఉన్నాయిరా, ఏమో వచ్చాయి. వాటికి బిస్కెట్లు వేసానండి. బిస్కెట్లు తినేసి వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి చూసారు కదా బట్టలు అవి ఇవి అన్నీ లాగాలని చూస్తూ ఉంటాయి. అవి ఒకసారి బట్టలు టచ్ చేసాయంటే ఆ బట్టలు మళ్ళీ ఉతకాలి. నాకేమో అంత ఓపిక లేదు. పైగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి బట్టలు ఆరడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట. నేను షూ క్లీన్ చేద్దామని బయట పెట్టుకోవడం, ఇవి వచ్చేసి నాకు ఒక 1/2 అవర్ టైం అంతా వేస్ట్ చేసేసాయి. కాకపోతే కొంచెం ఎంటర్టైన్ అయ్యాంలేండి. కొంచెం డల్గా ఉన్న నేను కొంచెం ఎనర్జీగా అనిపించింది అనమాట. వాటి గురించి కొంచెం మాట్లాడుకొని నవ్వుకునేసరికి అదనమాట. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి షూకి అయితే కొంచెం వాటర్ అంతా పట్టేస్తున్నాను. వాటర్ పట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత కొంచెం క్లీన్ చేస్తాను.
కాకపోతే ఈ షూ ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా 2 రోజులు స్కూల్ ఉంది కాబట్టి ఆరిపోతాయని చెప్పి ముందుగానే పెట్టుకున్నాను ఈ పని అంతా. ఇంకా ఇంతకుముందు నేను స్కూల్ అయిపోయిన తర్వాత హాఫ్ డే స్కూల్స్ అట్లా అయిపోయిన తర్వాత బట్టలు ఎలాగైతే ఒక బ్యాగ్లో పెట్టేశానో అలాగే ఇదిగోండి ఇక్కడ ఈ క్యారియర్లు అంటే లంచ్ బాక్సులు అలాగే స్నాక్స్ బాక్సులు కూడాను ఒక బాక్స్లో పెట్టేశాను. ఒక పెద్ద జార్లో పెట్టేసి ఇంకా కింద అడ్డం ఎందుకులే అని ఆటకెక్కిచ్చేసాను అనమాట. ఇవి కూడా ఒకసారి తీసి క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ క్లీన్ చేసి అందులో పెట్టాను. ఇప్పుడు మనం కిందికి తీసుకొని ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఏ వస్తువు ఉంది ఏ వస్తువు లేదు, ఏదైనా తెప్పించుకోవాలన్నా కూడా తెప్పించుకోవడానికి అన్నీ ఇలా ముందుగానే చూసుకున్నామంటే తెలుస్తుంది. ఇప్పుడు షూ చూసాను, షూ కొన్ని పాడైపోయినవి ఉంటాయి కదా, అవి మనం ఏవైతే లేవో షూలు సాక్స్లు అవి తెప్పించుకోవచ్చు. అట్లా ముందుగానే చెక్ చేసి పెట్టుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఏమేమి ఉన్నాయి అనేది ముందుగానే చూసి పెట్టుకున్నామంటే ఆ తర్వాత ఒకసారి అన్నీ చూసుకొని లిస్ట్ రాసుకొని బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇదండి నేను పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ముందుగా నేను చేసుకున్న కొన్ని ఏర్పాట్లు మీతో షేర్ చేసుకున్నాను. అలాగే కొన్ని స్నాక్స్ కూడా చేశాను పిల్లలకి. ఇవి కజ్జికాయలు చేశాను, కొన్ని జంతికలు చేశాను అనమాట. ఇంకా అవైతే నాన్నకి చెల్లికి కొన్ని పంపించి పిల్లలకు కూడా కొన్ని ఉంచాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా వస్తాయి తప్పకుండా. మనకి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ రెసిపీస్ అలా స్నాక్స్ రెసిపీస్ కూడా కంపల్సరీ మన వీడియోస్లో అయితే ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనీ సేవింగ్ టిప్స్ కూడా చాలామంది నన్ను పర్సనల్గా అలాగే వీడియోస్లో కూడా అడుగుతున్నారు. తప్పకుండా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.